రెడీ అయిపోయింది. చూసేసారా ఎంత బాగున్నాయంటే. హాయ్ చెప్పండి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? లాస్ట్ డే అనమాట ఇయర్లోన. సో ఇది అయితే బ్లాగ్ తీస్తున్నాను. ఇదైతే జనవరి 1st రోజు వచ్చేస్తుంది. అంటే నైట్ అయితే అంట్లు కడగలేదు, అట్లనే ఉన్నాయి. సో పిల్లలకి అయితే వాటర్ అయితే పెట్టేశాను, టైం అయిందని చెప్పేసి. ఓకేనా, అందరికి హ్యాపీ న్యూ ఇయర్ రోజు వచ్చేసింది కదా వ్లాగ్. సో అందుకోసమే చెప్తున్నాను. ఇంక ఇయర్లో లాస్ట్ డే ఆఫ్ ద బ్లాగ్ అనమాట. ఇక్కడ మార్నింగ్ అయితే సామాన్లు అయితే కడిగేసాను. మా చిన్న పాప కొంచెం హెల్ప్ చేసేసింది. చూసేసారా ఇప్పటి నుంచి ఎంత బాధ్యతను. ఇంకా వాటర్ అయితే హీట్ పెట్టేసాను. ఆల్మోస్ట్ టైం అయితే ఇప్పుడు దగ్గర 8 అయితే అవుతుంది. సో టిఫిన్ అయితే చేసేసేయాలి. కూరగాయలు అయితే చాలానే ఉన్నాయి, ఏదో ఒకటి చేసేసుకోవాలి. అంతకన్నా ముందు అయితే పిల్లలకైతే ఇంత ఉప్మా అయితే చేసేసి తినేసి పంపిద్దామని చెప్పేసి ఇది చేసేస్తున్నాను. ఇక్కడ టిఫిన్ కోసం అయితే ఉప్మా అయితే చేసేసుకుంటున్నాను అనమాట. పిల్లలకి జస్ట్ ఆఫర్ చేసేస్తున్నాను. ఆనియన్స్ అయితే కట్ చేసేసి టమాటోస్ అండ్ పచ్చిమిర్చి కూడా కట్ చేసేసాను. ఇంకా దీనైతే తిరువాత అయితే వేసేస్తున్నాను. అంతలోపల పిల్లలకి ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేస్తారనమాట స్కూల్లోన. సో రెడీ అయిపోవాలి. విత్ స్వీట్స్ ఏదైనా చాక్లెట్స్ తీసుకోకపోతే కూడా సరిపోతుంది అనమాట. సో చెప్పారు ఆమెను అయితే రెడీ చేయాలి, ఉప్మా చేసేసి పోయి రెడీ చేద్దాము అని చెప్పేసి ఇక్కడైతే ఉప్మా చేసేస్తున్నాను అనమాట. అవైతే స్నానం చేయించేసింది. ఇవైతే వాటర్ అండి, జీరా వాటర్, అవైతే పెట్టినాను. ఇక్కడ చూసేసారా మా పెద్ద పాప చిన్న పాప ఎలా రెడీ అయిపోయారు. చాలా చాలా క్యూట్ ఉన్నారు కదా. ఏమైతే తింటుందనమాట. చాలా సింపుల్గా రెడీ చేసేసాను. ఆమెకు జుట్లు ఇష్టం కాబట్టి జుట్లు అయితే వేసుకోయింది. ఇక్కడ చూసేసారా ఇద్దరు పోజ్ ఇచ్చేస్తున్నారు. ఎంత క్యూట్గా ఉన్నారు కదా నా బంగారు బుజ్జి బంగారులు. ఇక్కడైతే అందరూ హాయ్ చెప్పిస్తున్నారు, హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్పేస్తున్నారు మీకోసం. ఎనీవే ఎలా జరుపుకుంటున్నారో హ్యాపీ న్యూ ఇయర్ కామెంట్ చేసేసేయండి. లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ కదా ఈ వ్లాగ్ అయితే. నేనైతే అందుకోసం కొంచెం మంచిగా షూట్ చేస్తాను, కొంచెం లెంతీగా ఉంటుంది. ప్లీజ్ వాచ్ చేయండి. ఎందుకంటే ఇందులోన ఒక 2 రకాలు 3 రకాల వంటలు ఉంటాయన్నమాట. గుత్తి వంకాయ కూర, దాంతోపాటు మెయిన్గా గులాబ్ జామున్ చేసేసాను న్యూ ఇయర్ స్పెషల్గా అని చెప్పేసి. సో అది కూడా ఇక్కడైతే పిల్లలకి తినిపించేసి స్కూల్కి అయితే పంపించేస్తున్నాను అనమాట. ఇది అండి వ్లాగ్ అలా కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. హాయ్ చిన్నడా చూదా. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే అయితే కొంచెం వాకింగ్కి వెళ్ళాను అనమాట. సో వచ్చే లోపల అవైతే ఆకుకూర అయితే చేసేస్తుంది. ఆకుకూరలోకి రొట్టె వేసేసుకుందాము అని చెప్పేసి మార్నింగ్ టిఫిన్ సో చేసేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి రొట్టె అయితే చేసేస్తుంది అని చెప్పాను కదా. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఇది నేను వాకింగ్ పోయే లోపలే 10:30-11 దగ్గర అవుతూ ఉంటుంది. సో ఇక్కడ అవ్వ రొట్టె వేసిన తర్వాత తినేసిన తర్వాత హనీకి అయితే టైం అవుతుంది. మా చిన్న పాప స్కూల్లో ఏడుస్తుంది అంట. సో ఇంకా ఎందుకో మరి మొన్న నుంచి బాగాలేదు తనకి, అంటే జలుబు చేసేసింది అనమాట ఫుల్గా. సో ఇంకా అందుకోసమే వాళ్ళ డాడీ వెళ్ళి పిలుచుకొని వచ్చేసాడనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నం అయితే పెట్టేసి ఇంకా ఆమెకి మా చిన్న పాప పెద్ద పాప క్యారీ ఇచ్చి పంపించాలి కాబట్టి ఇక్కడ ఎగ్ రైస్ అయితే కలిపేస్తున్నాను అనమాట. ఇంకా మా కోసం ఇంకా చేయలేదు, వైట్ రైస్ ఒక్కటే ప్రిపేర్ చేసేసాము. అంట్లయితే అట్లనే ఉండేయండి, అవన్నీ కడిగేసేయాలి. కొన్ని మార్నింగ్ టిఫిన్ ఏంటివి. ఇంకా అంతకన్నా ముందు ఫస్ట్ అయితే లంచ్ బాక్స్ అయితే ఇచ్చి వచ్చేసాను. ఇక్కడైతే వంకాయ కూర అయితే చేసేస్తున్నా అండి. గుత్తి వంకాయ కూర చాలా డేస్ అయింది చేయక అని చెప్పేసి పల్లీలు అయితే ఫ్రై చేసేసి ఇక్కడ కొబ్బరి ఇంకా మనం వెల్లిపాయలు అయితే వేసేసాను. కారం, పసుపు అండ్ దాంతోపాటు టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసాను అనమాట. ఇప్పుడు దీన్ని అయితే మిక్సీకి అయితే పట్టేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర 1:32 అవుతుంది. ఇప్పుడు చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకా మిక్సీ పట్టేసిన తర్వాత ఇందులోకే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి మిక్సీ పట్టేసాను అనమాట. ఇంకా కొత్తిమీర మిక్సీ పట్టిన దాంట్లోకే ఇది వేసిన అండి, ఏంటిదంటే ధనియా పొడి వేసేసి ఇవైతే ఇట్లా కట్ చేసి మనం వాటర్లోకి కొంచెం సాల్ట్ వేసి పెట్టేశాను. ఇంకా ఇలా అయితే వీటిని అయితే నేను నింపేసి ఇంక ఇక్కడ చింతపండు పులుసు అయితే పిండేసిన అనమాట. పిండేసిన తర్వాత లాస్ట్లో ఉంటుంది కదా పేస్ట్, దాంట్లో కొన్ని వాటర్ వేసేసి ఒక టమాటా పండు అయితే వేసేసాను అనమాట. టమాటా వేసిన తర్వాత ఇక లాస్ట్లో నేనైతే ఆయిల్ అయితే వేసేసుకొని విజిల్ అయితే పెట్టేసుకున్నాను. చాలా చాలా సూపర్గా వచ్చేసింది అనమాట. వంకాయ కూర ఎట్లుందో మరి చూడాలి. మవ్వ రసం లేదు ఏం లేదంటే పొద్దున రొట్టి ఉండే అదైతే అవ్వ అయితే పెట్టేసుకొని ఇప్పుడు తింటా ఉంది. నేను తింటున్నాను. చాలా చాలా
సూపర్గా ఉందన్నమాట. మేబీ చాలా డేస్ తర్వాత చేసినందుకో లేకపోతే నేను చేసినందుకో తెలియదు కానీ చాలా చాలా బాగుంది గుత్తి వంకాయ కూర. ఒకసారి ట్రై చేయండి. చిన్నోడైతే అద్విత అని అస్సలు ఉండట్లేదనమాట వాళ్ళ అవ్వ దగ్గర. చెప్పండి అందరూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కాదు, అడ్వాన్స్ 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 హ్యాపీ 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 హ్యాపీ. జామున్ అయితే చేసేస్తున్నాను అనమాట. రేపు 31st నైట్ అనమాట. ఈరోజు గులాబ్ జామున్ ఈరోజు నైట్ చేసి పెడితే రేపు తినచ్చు అని చెప్పేసి చూసేసారా. ఫస్ట్ అయితే ఇది ఎలా చేయాలో చూపించేస్తాను మీకైతే గిన్న, మీరైతే మిస్ కాకుండా చూసేసేయండి. అదే ఇది మొన్నసారి అయితే చేసింది అనమాట ఇది. సో ఫస్ట్ అయితే పిండి అయితే కలిపేసుకుందాం. ఇంకా ఇది కూడా ఉప్పేసి కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మా కోకిలమ్మ బడాయి చాలించు. 2025 అయిపోయింది కదా, 2026 అయితే వచ్చేస్తుంది. మా పిల్లలు చూసేస్తారా ఎలా అరుస్తున్నారో. ఇక్కడైతే ఫస్ట్ అయితే గులాబ్ జామున్ చేసేస్తున్నాను. రేపటి కోసం ఇప్పుడే చేసేస్తున్నాను అనమాట. ఇవి కొంచెం నానితే బాగుంటాయి కదా. ఇది బాగుంటది అనమాట గులాబ్ జామ్ పిండి. గొప్పవా నా పైన అప్పవాహికనైనా అంతగా ముసుగొడుతుంటే నేను చాలగలనా. చాలులేని నటన సాగదీక పైన మన నారులు ఎప్పటికీ. చూసారా పిండి ఇలా ఉంది కదా, మనం ఇందులోకి పాలు కానీ వాటర్ కానీ పోసుకోవచ్చు అనమాట. మా అమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే ఎప్పుడైనా జనవరి 1st వచ్చిందనుకో నైటే చేసి పెట్టేది అనమాట. అదొకటి గులాబ్ జామును, అది సంవత్సరానికి ఒక్కసారి చేసుకునే వాళ్ళము. అది కూడా ఇప్పుడే అంటే ఇదే అనమాట. ఇప్పుడు అందుకోసమే నాకు గుర్తుకు వస్తుంది. జనవరి 1st లో ఫోన్ వచ్చేస్తుంది. ఒక నిమిషం ఆగండి. ఫోన్ అయితే మా అమ్మ చేసింది అనమాట. సో గులాబ్ జామ్ చేస్తున్నాను మమ్మీ అంటే సర్లే మా అని చెప్పి పెట్టేసింది. అలా చేసేస్తున్నాను చూడండి. అసలు అట్లే ఇంకా ఇది ఉంది కదా పిండి అయితే ఇప్పుడు కలిపేస్తున్నాను. పాలు పోసుకుంటే నిదానంగా కలుపుకోవాలన్నమాట. మనము ఎక్కువ హడావుడి ఏం అవసరం లేదండి. ఇక్కడ పాలు అయితే పోసేసారు కదా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే. ఇక్కడ చూసేసారా మా హనీ అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. మార్నింగ్ చూసారు కదా. ఇంకా జుట్లు అయితే తీయలేదనమాట. ఆ క్లిప్స్ తీయదంట. చూసేసారా నాకు కమ్ముడు పెట్టుకుంది. అన్ని ఇట్లాంటి కథలు పడుతుంది అనమాట. మన పాలు నిదానంగా పోసుకుంటా కలుపుదాము. గుండు గుండు గులాబ్ జామ్ మన ఆచి గులాబ్ జామ్ హెల్దీ అయిన గులాబ్ జామ్. ఇది ఆచి కాదు ఎన్టీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్స్. నీకు ఒక క్వశ్చన్ అడగాలా? ఏంటంటే గులాబ్ జామున్ రెడీ అయితే అయిపోయింది అనమాట. పిండి చూసేసారా. సో ఇప్పుడైతే గిన్న గులాబ్ జామున్ చేసేసుకుందాం. చిన్న చిన్నగా చేద్దామా పెద్ద పెద్దగా చేద్దాం. గుండు గుండు గులాబ్ జామ్. వీడియో చాలా ఎక్కువైంది అనిపించింది, ఇంకా ఉంది అనమాట. సో అందుకోసమే నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఈ పిండిని అయితే ఇలా కలిపేసుకున్న తర్వాత మనమైతే ఇలా ఉంట్లు అయితే చేసేసుకోవాలి. నేనైతే మొత్తానికి చూపించేస్తానమాట. ఇక్కడైతే అవ్వైతే బెల్లం అయితే దొంచుతూ ఉంది, అంటే బెల్లం వేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో అందుకోసమే బెల్లం అయితే దొంచి ఇస్తూ ఉంది. ఇక్కడ చూపించేస్తాను మీకు.
ఒంట్లో అయితే చేసి పెట్టేసానండి. ఇప్పుడు వీటిని అయితే కాల్ చేసేయాలి. దీనికన్నా ముందు పాకం పెట్టేసిన తర్వాత పాకం పెట్టేసి ఇవి ఒక పక్క కాలుస్తూ ఉంటాను. చూసేసారా ఎంత సాఫ్ట్గా వచ్చేసినాయంటే చాలా బాగా వచ్చినాయి. చూసారు కదా ఎంత బాగున్నాయి కదా. ఇవి గులాబ్ జామున్ న్యూ ఇయర్ స్పెషల్కి. ఇది అయితే నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను గులాబ్ జామున్స్. ఇవి 1 కప్పు అనమాట. ఎంత బెల్లం పాకం. లేదా ఫస్ట్ పాకం కోసం అని చెప్పేసి నేను పొయ్యి పైన అయితే పెట్టేస్తాను. మరి ఏందబ్బా అట్టుంది అంటే గ్యాస్ తుడ్చాలేదు అనుకోకండి. దీంట్లో కొన్ని వాటర్ వెళ్ళావా, కొన్ని వాటర్ అయితే వేసేసుకుందాం. చాలా సో ఆయిల్ ప్యాకెట్ ఒకటి ఇచ్చేస్తే చాలు. పాకంకి అయితే పెట్టినా అనమాట. ఇక్కడైతే ఆయిల్ పెట్టేసి ఫస్ట్ అయితే ఫ్రై చేసేస్తాను. ఇవి ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఇందులోకి. అవ్వ కట్ చేసి వేసేస్తుంది. పాకం అయితే వచ్చింది. పాకం ఏం పెద్దగా అయ్యే అవసరం లేదు కదవా. ఇంకా బెల్లం ఒకటి కరిగితే చాలు. ఫస్ట్ అయితే ఇక్కడ ఆయిల్ అయితే చాలు. ఇక్కడ చూసేసారా బెల్లం పాక్ అనమాట ఇది. ఫస్ట్ అయితే ఇక్కడ బెల్లం అంతా కరిగిపోని, ఇంకా బెల్లం పాకం అంతా కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత కొంచెం ఉడుకు పట్టాలని చెప్పేసింది అవ్వ. సో అందుకోసం అది పెట్టేశాను. ఇక్కడైతే నేను వేసి చూసాను అనమాట. ఇందులో కొంచెం ఇలాచీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అని చెప్పేసి ఇక్కడైతే వేసేస్తున్నాను అనమాట. యాక్చువల్గా వీడియో అయితే ఎక్కువ లెంతీగా అవసరం వద్దు అనుకుంటున్నాను. అందుకోసమే సింపుల్గా అయితే కాల్ చేస్తున్నాను అనమాట. ఇవి మా అవ్వ పెద్దగా చేసేస్తున్నావు ఏ తల్లి ఇంత పెద్దగా అంటుంది. ఇట్లా ఉంటేనే బెటర్ ఏమో అనిపించింది నాకైతే. ఒకటి తింటే కూడా చాలు కదా. ఇక్కడైతే నేను కాల్ చేసినాను అనమాట. ఒకటి చూస్తున్నాను ఉడికిందో అని చెప్పేసి. బాగా ఉడికేసింది. ఇవి మామూలుగా మనం పాకంలో వేయడం కన్నా ఇట్లనే తినడం కూడా బాగుంటాయి కదా. అవునా లేదా కమెంట్ చేసేసేయండి. ఈ గులాబ్ జామున్ చేయడానికి నాకైతే ఒక 15 నిమిషాల అరగంట పట్టేసింది అనమాట. ఎందుకంటే ఇంకా పాకం పట్టేసుకోవాలి, ఇంకా అన్నీ చేసేసుకోవాలి కదా. పాకం అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పాకం కానీ వేడిగా ఉండాలి, లేకపోతే మనకి గులాబ్ జామున్స్ అయినా వేడిగా ఉండాలి. ఏదో ఒకటి వేడిగా ఉండాలన్నమాట మనం వేసినప్పుడు. అలాగైతే మంచిగా ఉంటుంది అని చెప్తుంది. లేకపోతే 2 వేడి అయితే ఉండకూడదు, ఎందుకు విరిగిపోతాయంట అమ్మ చెప్పింది. ఫైనల్గా అన్ని కాల్చి అయితే అయిపోయింది. ఇవి అయితే మళ్ళీ పాకం అయితే ఎచ్చక పెట్టినా అనమాట. ఇక్కడైతే పిల్లోడికి అవ్వ అయితే అన్నం తినిపించేస్తుంది. కొంచెం పాకం హీట్ అయిన తర్వాత అందులోకి వేసేద్దాము అని చెప్పేసి ఇవైతే చూసేసారా అన్ని జామున్స్ ఎట్లా అయిపోయినాయో రెడీగా అయిపోయినాయి. అండ్ ఇక్కడ పాకం కూడా రెడీగా ఉంది. ఇది వేడిగా ఉంది, పొగలు వస్తుంది, కనిపిస్తుందో లేదో. ఇదైతే వడ పోసేసి ఇందులోకి అయితే స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇందులోకి పాకం అయితే ఉడబోస్తా. చూసేసారా ఎంత కసురు వచ్చిందో. ఈ గులాబ్ జామున్స్ కి ఒక్కొక్కటి వేసేస్తున్నాం. మీకు చూపించేస్తాను. వెయిట్. ఫైనల్లీ నేను అనుకున్నట్టు గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయినాయి. మేము చూసారు ఎంత పెద్దగా ఉందో అనిపించింది నాకైతే. ఇవి నాంత ఎంత పెద్దగా ఉంటాయో. రెడీ అయిపోయింది. ఒకసారి తిని చూసేద్దామని చెప్పేసి చూస్తే చాలా ఎమ్మీగా వచ్చేసినాయి. ఇంకా గులాబ్ జామున్స్ అయితే రెడీ. స్పెషల్ గులాబ్ జామున్ మా ఇంట్లో అయితే. ఇక్కడ చూసేస్తారా ఆమ్లెట్. గుత్తి వంకాయ కూర అయితే ఉందన్నమాట. సో ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా అవ్వకైతే ఆమ్లెట్ ఇచ్చేసి నేనైతే ఆమ్లెట్ వేసేసుకొని తిందాం రండి. యాక్చువల్గా ఇంతటితో బ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. నైట్ అయితే అంట్లు కడిగేది అసలు ఏం చూపించలేదు. ఇంకా ప్రతి ఒక్కటి ఇంకా లాంగ్ అయిపోతుంది వీడియో అని చెప్పేసి ఇప్పుడే 15 నిమిషాలు అయిపోయింది. మీరు ఇంకా దీన్ని చూసడానికి అన్ని స్కిప్ చేసి చూస్తారని నాకు అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ మా హనీ చూసేస్తారా మూతి కడుక్కోపోయి అని చెప్పినాను. ఇంకా ఫైనల్లీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఆమెకు ఆమ్లెట్ ఇవ్వాలంట కొంచెం.
ఇంకా సర్లే అని చెప్పేసి లాస్ట్ వీడియో అయినా పిల్లలకి అయితే జనవరి 1st వస్తుందని చెప్తున్నాను అనమాట. గుత్తి వంకాయ కూర రొట్టె అయితే చేస్తుంది అనమాట అవ్వ ఇప్పుడు. సో ఇంకా అది పెట్టుకొని తినేస్తున్నాను. తినేసిన తర్వాత అంట్లయితే అన్నీ కడిగేసానండి. ఇదే అండి వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా అంట్లన్నీ కడిగేసి గ్యాస్ మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఉంటాం మరి, బాయ్.